ఓం శాంతి. అద్భుత జీవన పరివర్తన గావించే ప్రజాపిత బ్రహ్మ జీవన గాథ. ప్రజాపిత బ్రహ్మ తమ 60 సంవత్సరాల వయసులో అధికంగా పూజ, ఆరాధన, మనన చింతనలోనే గడిపేవారు. పరమాత్మ గుహ్య జ్ఞానాన్వేషణలోనే మునిగి తేలేవారు. నీతి నిజాయితీలతో నిండిన వీరి జీవిత ధ్యేయం పరమోత్కృష్టమైనది. ఎవరి ప్రజాపిత బ్రహ్మ? హైదరాబాద్, సింధ్, పాకిస్తాన్ నగరంలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు. వీరి పూర్తి పేరు దాదా లేఖ్రాజ్. వీరి తండ్రి ఒక స్కూల్లో అధ్యాపకునిగా పనిచేసేవారు. దాదా లేఖ్రాజ్ తన ప్రతిభా విశేషత, అసమాన వ్యవహార జ్ఞానము, లోకజ్ఞత, మానవ స్వభావ సంస్కారాలను ఇట్టే పసిగట్టగల సునిశిత బుద్ధి మొదలగు సద్గుణాలచే పేరుగాంచిన గొప్ప రత్నాల వ్యాపారిగా కాగలిగారు. వీరి ముఖ్య వ్యాపార కేంద్రాలు కలకత్తా, ముంబై, హైదరాబాద్ నగరాలలో నడుస్తుండేవి. సుప్రసిద్ధ రత్నాల వ్యాపారి కావున వజ్రాలతో పొదిగిన ఉంగరాలు, కిరీటాలు తయారు చేయించుటలో వీరికి చాలా అభిరుచి ఉండేది. ఆ రోజులలో విలువగల చక్కని అద్భుతమైన వస్తువుల తయారీకి వీరిని ప్రత్యేకించి పిలిపించేవారు. వీరు సింధ్, హైదరాబాద్లో నివసిస్తూ ముంబై, కలకత్తా మొదలగు ప్రధాన నగరాలలో వ్యాపారం చేస్తున్న సమయంలో ఆనాటి సింధులో ప్రజలు పాశ్చాత్య సభ్యతకు అలవాటయ్యిరి. కానీ వీరి దైహిక జన్మ సింధు కుటుంబంలో కలిగినప్పటికీ వీరి కుటుంబము స్త్రీల గురించి పాశ్చాత్య సభ్యతకు ప్రభావితము కాకుండా గౌరవప్రదంగా భారతీయ సంస్కృతి సభ్యతలకు నిలయంగా ఉండేది. వీరిది హిందూ వైష్ణవ కుల వల్లభాచార్య సాంప్రదాయ మగుటచే ఆహారం శుద్ధ సాత్వికంగా ఉండేది. అది చాలామంది సింధీలకు నచ్చకపోయేది. చేసేది రత్నాల వ్యాపారం కావున ఆనాటి రాజకుటుంబీకులకు దాదా లేఖ్రాజుకు అతి సన్నిహిత సంబంధం ఉండేది. కోట్లకు పడగలెత్తిన కోటీశ్వరుడైనప్పటికీ, సంఘంలో గొప్ప పేరు ప్రతిష్టలున్నప్పటికీ వీరిలో నమ్రత, మధురత, పరోపకార పరాయణత చెక్కు చెదరలేదు. ఎన్ని పరిస్థితులెదురైనా, ఎలాంటి ఆశా పిపాసలకు లోనై వీరు తమ భక్తి భావనను, ధార్మిక నిష్ఠా నియమములను ఏనాటికి విడిచిపెట్టలేదు. మహారాజు మొదలుకొని నిరుపేద వరకు వీరినెంతో గౌరవించేవారు. ప్రతిభావంతమైన వ్యక్తిత్వము, తేనెలు చిందే తీయని స్వభావము దాదా లేఖ్రాజ్కు పెట్టని సొమ్ములు. విశాలమైన పాలభాగం, ఎత్తైన నిండు విగ్రహం, దివ్యకాంతులీనే ముఖవర్చస్సు, పెదవులపై తరగని చిరునవ్వు వీరి ప్రసన్నమూర్తి ఒకసారి చూడగానే చూపరులకు ఒక అవ్యక్త ఆకర్షణకు లోను గావించెడిది. వీరు 60 సంవత్సరాల వయసులో కూడా చక్కగా ఠీవిగా నడిచేవారు. నడుము వంచకుండా కూర్చునేవారు. ఎంత దూరమైన వస్తువును కూడా చూడగలిగేవారు, వినగలిగేవారు కూడా. కొండ కోనలపై సునాయాసంగా ఎక్కగలిగేవారు. నవ యువకుల కంటే కూడా చురుకుగా పనిచేసేవారు. ఇలాంటి వీరి దినచర్య ఎంతటి సంయమ నియమాలతో కూడి ఉండేదో వీరి ఆరోగ్యానికి మూలమేదో ప్రబోధించేది. సోమరితనం, నిర్లక్ష్యం వీరిని ఏనాడు స్పృశించలేదంటే అతిశయోక్తి కాదు. వీరి రాజకులోచిత మర్యాద, మృదు మధుర స్వభావం, మహోజ్వల జీవిత చరిత్ర, అతి ఉత్తమ జీవన సరళత ఇవే వారి ప్రతిభా విశేషతకు మూలమని చెప్పవచ్చు. దాదా స్వభావ సిద్ధంగా ఉదారగుణం కలవాడు. పీడిత ప్రజానీకానికి 2 చేతుల దానం చేసేవారు. దివ్య సాక్షాత్కారాలచే అలౌకిక జీవనారంభం. ఈ విధంగా వీరి వ్యావహారిక, పారివారిక జీవితం సంతృప్తిగా సాగిపోతున్నది. తర్వాత సుమారు 55-60 సంవత్సరాల ప్రాయంలో ఉండగా వీరి మనసు భక్తి వైపు అధికంగా మొగ్గు చూపనారంభించింది. ఏదో ఒక విధంగా అవకాశం కలుగజేసుకొని ఈశ్వరుని గురించి మనన చింతన చేస్తూ
అంతర్ముఖులై తన్మయత్వంలో మునిగేవారు. మామూలుగా వీరు తమ గృహంలో సత్సంగం పెట్టుచూ ప్రతిరోజు గీతాపారాయణం చేసేవారు. ఒకనాడు నియమానుసారం గీతాపఠనం చేయుచుండగా అకస్మాత్తుగా ఏదో దివ్యశక్తి ఆకర్షిస్తున్నట్లుగా అనిపించింది. వెంటనే విష్ణు చతుర్భుజుని సాక్షాత్కారమైంది. అతని నోటి నుండి అవ్యక్త శబ్దములతో అహం చతుర్భుజం తతత్వం అనే మాటలు వినిపించాయి. తర్వాత విష్ణు రూపము కొలది క్షణాలు కాగానే అంతర్ధానమైంది. ఈ సంఘటనతో వీరి ఆత్మ ఒక అలౌకికమైన ఆత్మిక అనిర్వచనీయ ఆనందంలో నిమగ్నమైపోయింది. దాదాకు గురువులంటే చాలా భక్తి. వీరికి 12 మంది గురువులుండేవారు. తనకు కలిగిన ఈ సంఘటన రహస్యం చెప్పమని ఏ గురువులను అడిగినా కానీ మాకు తెలీదు, అది ఆ ఈశ్వరునికే తెలియాలని అన్నారు గురువులు. అప్పుడు దాదా ఇది భగవానుని కృప వలన నాకీ సాక్షాత్కారం కలిగిందని అనుకున్నారు. ఇక రోజురోజుకి మౌనంలో ఏకాంతవాసంలో గడుపుట అధికమైంది. కొన్నాళ్లకు వీరు కాశీలోని తన మిత్రునింటికి వెళ్ళిరి. తరచుగా పవిత్ర క్షేత్రంలో గంగా స్నానం, దానపుణ్యాలు గావిస్తూ భగవంతుణ్ణి కీర్తించే సిద్ధపురుషులను అన్వేషించేవారు. కానీ ఈసారి గంగా స్నానాదులపై ధ్యాస కలుగలేదు. ప్రజలు వీరి కుటుంబీకులను మహాదానులని కీర్తించేవారు. 1936వ సంవత్సరం వీరి జీవితంలో సాక్షాత్కారాల సంవత్సరమని అనవచ్చు. ఒకనాడు కాశీలోని తన మిత్రుని బాహ్యోద్యానవనంలో ధ్యానావస్థలో ఉన్న సమయంలో పరమపిత పరమాత్ముని జ్యోతిర్లింగ సాక్షాత్కారమైనది. తర్వాత మహావినాశ సాక్షాత్కారమైనది. అణుబాంబులతో, గృహ కలహాలతో, ప్రకృతి వైపరీత్యాలతో ఈ తమోప్రధానమైన కలియుగం ఎలా వినాశనం కానున్నదో సాక్షాత్కారంలో దర్శించారు. దాదా లేఖరాజుకు ఈ సాక్షాత్కారం అయినది. చిన్న చిన్న నక్షత్రాలు ఆకాశం నుండి భూమిపై పడి వాటిలో నుండి కొందరు దైవీ రాకుమారులుగా మారిపోతున్న దృశ్యం కనిపించింది. స్వర్ణయుగానికి ఈ దేవతలే పరిపాలకులు. ఇంతలో ఒక శక్తి, ఒక లైట్, ఒక వెలుగు కాంతిపుంజం పై నుండి దిగుతూ నీవే ఈ కొత్త ప్రపంచానికి ఆధారంగా కాగలవు అను మాటలు వినిపించాయి. కానీ ఎప్పుడు, ఎలాగా అనేది అగమ్యంగా తోచేది. మిత్ర సంబంధీకులు వీరి అతి మౌనం, విశేష పరివర్తన అనుభవం చేసుకున్నారు. దాదా లేఖరాజుకు తనకు కలుగుతున్న అలౌకిక సాక్షాత్కారాల అంతు తెలియలేదు. అహం విష్ణు చతుర్భుజం తతత్వం, దీని అర్థమేమిటి? ఈయన భగవంతుడా? ఏమీ అర్థం కావడం లేదు. ఆ రోజుల్లో వాతావరణం దివ్యమైనది, అలౌకిక రహస్యమయమైనది. వారి గృహంలో జరిగే సత్సంగానికి వచ్చిన వారికి వీరిని చూడగానే కొందరికి శ్రీకృష్ణుడి సాక్షాత్కారం అయ్యేది. మరికొందరు ధ్యానావస్థలోనికి వెళ్ళి సత్యయుగ, రాధాకృష్ణుల, అన్య దేవీ దేవతల సాక్షాత్కారం పొందేవారు. ఈ దివ్య సాక్షాత్కారాలు జరిగిన తర్వాత తన వ్యాపారానికి ఉద్వాసన చెప్పాలనే అంతఃప్రేరణ వీరికి బలీయంగా కలిగింది. వెంటనే కలకత్తాలో ఉన్న తన భాగస్థునకు తన దృఢ సంకల్పాలను తెలిపారు. ఇంటికి ఈ విధంగా లేఖ రాశారు. అల్లిఫ్ కో అల్లా మిలా, బే కో మిలి ఝూటీ బాద్షాహీ, ఐతార్ అల్లిఫ్ కో హువా రేల్ కారాహీ. దీని భావార్థం, నాకు పరమాత్మ ప్రాప్తి కలిగింది, నా భాగస్థునకు వట్టి రాజ్యాధికారం వలె రత్నాల వ్యాపారం లభించింది అని. ఈ వాక్యాలచే వీరికి కలిగిన ఈశ్వరీయ అనుభూతి, భక్తి పారవశ్యం ఎంతటి పరాకాష్ఠకు చెందినదో తెలుసుకొనవచ్చును. పరమపిత పరమాత్ముని దివ్య ప్రవేశము. ఆ రోజుల్లో ఒక అద్భుత సన్నివేశం జరిగింది. ఒకరోజు దాదా
స్వగృహంలో సద్గోష్ఠి జరుగుతుంది. అకస్మాత్తుగా దాదా మధ్యలో లేచి తన గదిలోకి వెళ్ళి ధ్యానావస్థలో కూర్చున్నారు. అప్పుడే వారి జీవితంలో ఒక మహత్వపూర్ణమైన ఘట్టం మొదలైంది. వీరి ధర్మపత్ని కోడలు వారి వెనుకనే గదిలోనికి తొంగి చూచి నిర్ఘాంతపోయారు. దాదా లేఖరాజుకు తనలో ఎవరో ప్రవేశిస్తున్నట్లుగా అనుభవం అవుతుంది. అది ఒక మైట్గా ఉన్నది. గది వాతావరణమంతా ఒక అతి దివ్య శక్తిశాలి స్థితిలో మునిగిపోయింది. దాదా లేఖరాజు నేత్రాల నుండి ఎర్రని జ్యోతి వెలుగులు కనులు మిరిమిట్లు గొలుపుచున్నాయి. వారి ముఖమండలమంతా అరుణారుణ తేజస్సులతో దివ్యకాంతులు వెదజల్లుతూ గదినంతా అపూర్వమైన ప్రభాకాంతులతో ముంచెత్తివేసింది. తన శరీరాన్ని పూర్తిగా ఆ శక్తి వశపరుచుకున్నట్లుగా అనిపించింది. ఇంతలో ఎవరో పైనుండి మాట్లాడుచున్నట్లుగా మెల్లమెల్లగా గంభీరమైన స్వరంతో ఈ విధంగా మాటలు వెలువడ్డాయి. నిజానంద స్వరూపం శివోహం శివోహం, జ్ఞానస్వరూపం శివోహం శివోహం, ప్రకాశస్వరూపం శివోహం శివోహం. తర్వాత దాదా నేత్రాలు తిరిగి మూసుకున్నాయి. కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి. మెల్లగా దాదా కనులు తెరిచి గది 4 మూలలా ఆశ్చర్యంగా పరికించనారంభించారు. మీరేమిటి పరిశీలిస్తున్నారని వారి కోడలు ప్రశ్నించగా, అతడెవరు? ఒక జ్యోతి, ఏదో మహత్తరమైన శక్తి. అదొక కొత్త ప్రపంచం. పైన సుదూరంలో నక్షత్రాల వలె ఎవరో ఉన్నారు. వారు కిందకు రాగానే దేవీ దేవత, రాజకుమారి, కుమారులుగా మారిపోవచున్నారు. ఆ జ్యోతి, ఆ శక్తి ఇలాంటి దివ్యమైన ప్రపంచంగా నీవు మార్చాలి అన్నది. కానీ నేనెలా ఆ దేవతాలోకాన్ని తయారు చేయగలను? అతడెవరు? ఏదో ఒక జ్యోతి, ఏదో ఒక దివ్యశక్తి అని తనలో తాననుకున్నట్లుగా సమాధానమిచ్చాడు. కానీ నిజానికి దాదా శరీరంలో పరమపిత పరమాత్మ శివుడే ప్రవేశించి నేను శివుడను, ప్రకాశ స్వరూపుడనని తన దివ్య పరిచయాన్ని ఇచ్చారు. ఆ పరమాత్మయే నూతన సత్యయుగ దేవతా ప్రపంచ పునఃస్థాపనకు నిమిత్తుడము కమ్మని ఆదేశించారు. వెంటనే దాదా తన సాంసారిక భౌతిక బంధనాలన్నింటినీ త్యాగం చేసి ఈశ్వరుని సేవకు సర్వసమర్పితమయ్యారు. ఇప్పుడు దాదా పరమాత్మ శివుని సాకార సాధనంగా అయ్యారు. నిరాకార పరమపిత శివపరమాత్మ వీరికి ప్రజాపిత బ్రహ్మ అని నామకరణం గావించి వీరి ద్వారా మానవులకు నూతన జన్మను ఇచ్చారు. బ్రహ్మలోక నివాసి పరమాత్మ శివుడు దాదా తనువును ఆశ్రయించి పుడమిలో కంటికి కనిపించకుండా కనుమరుగైపోయిన అతి సహజాతి సహజ శైలిలో ఈశ్వరీయ జ్ఞాన రాజయోగాలను ప్రసాదించనారంభించారు. కరుణా సింధువగు పరమాత్మ ప్రబోధించే జ్ఞానం, దివ్య గుణధారణ గద్గద కంఠంతో విని ప్రజలు పరవశులైపోయేవారు. ఈ జ్ఞానానికి స్త్రీ పురుషులిరువురూ ప్రభావితులైనను ఎక్కువ సంఖ్యలో స్త్రీలుండేవారు. పితాశ్రీ నారీజన జాగృతితో ఉన్నతితో విశ్వోన్నతి కలుగుతుందని ప్రారంభం నుండే ఆధ్యాత్మిక మార్గదర్శకులుగా మాతలను నిమిత్తులుగా చేశారు. పితాశ్రీ ప్రజాపిత బ్రహ్మ 8 మంది కన్యలు ఒక మాతతో కలిపి ఒక కమిటీని తయారు చేసి తన సంపూర్ణ స్థిర చరాస్తులను మానవజాతి పునరుద్ధరణకై సర్వసమర్పణం గావించారు. పితాశ్రీలో అపకారికి కూడా ఉపకారం గావించే కళ్యాణకారి శుభదృష్టి ఉండేది. అతడెన్నో వాగ్వివాదములను ఎదుర్కొన్నాడు. విరోధులు పెట్టే బాధలను సహించాడు. కానీ పరమాత్మ ఆదేశాన్ని అక్షరాలా పాటించారు. కామక్రోధాది విషయాలను
త్రికరణ శుద్ధిగా పోగొట్టుకునుటకు కృషి చేశారు. వీరి ఆదర్శప్రాయమైన జీవితం ఎందరినో తీర్చిదిద్దింది. ఇంతకు పూర్వం ఎప్పుడూ కూడా కుటుంబ జీవితంలో ఉంటూనే విషయాదులను జయించగల ఈ అపురూపమైన శిక్షణ ఎవ్వరూ ఇవ్వలేదు. 1937లో ఈ సంస్థ ఓం మండలి పేరుతో ప్రారంభమైంది. ఇదే యథార్థమైన రాజశ్వ అశ్వమేధ రుద్రజ్ఞాన యజ్ఞము లేక ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంగా రూపొందినది. ఈ ప్రకారంగా ఒక నూతన ఆధ్యాత్మిక జీవనోదయం మరజీవ జన్మ కలిగిన తర్వాత పరమాత్మ ఆయనకు ప్రజాపిత బ్రహ్మ నామధేయం ప్రసాదించారు. అతని ముఖారవిందం ద్వారా ఈశ్వరీయ జ్ఞాన రాజయోగాల బోధను విని పవిత్రులగుటకు పరిశ్రమించే స్త్రీ పురుషులే బ్రహ్మకుమారి కుమారులని పిలువబడుచున్నారు. ఓం శాంతి.